హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మార్చి నెలకు సంబంధించిన రివిజన్ వీడియో అండి. సో ఈ వీడియోలో ఈ మార్చి నెలలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 100 క్వశ్చన్లు ఈ వీడియోలో మనం రివిజన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే ఓన్లీ రివిజన్ అని ఉంటుందండి. సో వీడియో స్కిప్ చేసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల 58వ టైగర్ రిజర్వ్గా ఏ నేషనల్ పార్కును గుర్తించారు? సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, మధ్యప్రదేశ్లో గల మాధవ్ నేషనల్ పార్క్ అనేది ప్రజెంట్ 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం 56, 57, 58 ఈ మూడు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 56, 57, 58 ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 56ది వచ్చేసి గురు ఘాసీదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అండి. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది వచ్చేసి 56వ టైగర్ రిజర్వ్. 57వ టైగర్ రిజర్వ్ వచ్చేసి రతపాని వన్యప్రాణుల అభయారణ్యం. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది 57వది. ఓకే, 56వది గురు ఘాసీదాస్ కాక 57వది రతపాని వన్యప్రాణుల అభయారణ్యం. 58 వచ్చేసి మాధవ్ నేషనల్ పార్కు. సో మూడు ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రం తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? సో లాస్ట్ టైం గుర్తుందా ఫ్రెండ్స్, మన ఇండియాలో మొదటిసారిగా ఓటీటీని ప్రారంభించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచిందని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో అది వచ్చేసి కేరళ రాష్ట్రం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అలాంటిదే క్వశ్చన్ ఇది. మన ఇండియాలో మొదటిసారిగా తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న రాష్ట్రం ఏదయ్యా అంటే అస్సాం రాష్ట్రం. ఓకే, అస్సాం రాష్ట్రం అస్సాం సాట్ అనే పేరుతో తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అయితే ఈ ఉపగ్రహాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారయ్యా అంటే ఇన్సాట్ దీనిని అభివృద్ధి చేయనుందండి. సో ఇది కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ మన ఇండియాలో ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే హర్యానాలో గల గురుగ్రామ్లో దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే హర్యానాలోని గురుగ్రామ్లో ఆచార్య జైన ఆచార్యులైన లోకేష్ ముని గారు నాయకత్వంలో అహింస విశ్వభారతి యొక్క కృషితో ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్లో స్థాపించడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా ఏ నూతన అభయారణ్యాలను చేర్చారు? సో ఇందాక మనం చెప్పుకుంది అది నేషనల్ పార్క్స్ అండి, టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్స్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా కొన్ని నూతన అభయారణ్యాలను చేర్చడం జరిగింది. సో అవి ఏమిటయ్యా అంటే బన్నీ మెడోస్ మరియు గాంధీ సాగర్ అభయారణ్యం. సో ఈ బన్నీ మెడోస్ ఉంది కదా, ఇది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. బన్నీ మెడోస్ గుజరాత్లో ఉంటుంది. గాంధీ సాగర్ అభయారణ్యం వచ్చేసి ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ కంపెనీలకు నవరత్న హోదా కల్పించిందండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూడండి, ఐఆర్సిటీసీ మరియు ఐఆర్ఎఫ్సి. అంటే ఐఆర్సిటీసీ అంటే ఏమిటయ్యా అంటే ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్. రైల్వేస్కు సంబంధించిన ఈ రెండు కంపెనీలకు ఇటీవల నవరత్న హోదా ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు ఈ రెండు కంపెనీలు కలుపుకొని ఇండియాలో నవరత్న హోదా కలిగిన కంపెనీలు ఎన్ని అయ్యా అంటే మొత్తం 26 కంపెనీలు ప్రజెంట్ అయితే ఈ నవరత్న హోదా కలిగిన కంపెనీలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిట్ ఇండియా కార్నివాల్ను ఎక్కడ ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది కూడా. ఆన్సర్ ఆప్షన్ బి, దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారయ్యా అంటే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. చూడండి, మన్సుఖ్ మాండవీయ గారు దీనిని ప్రారంభించారు. అయితే ఈ ఫిట్ ఇండియా కార్నివాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే ఇక్కడ చూడొచ్చండి ఫోటో, ఆయుష్మాన్ ఖురానా గారు. యాక్టర్ అయిన ఆయుష్మాన్ ఖురానా గారు దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం బయోసారథి ఇనిషియేటివ్ ఎక్కడ ప్రారంభించింది, ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దీనిని న్యూఢిల్లీలో నిర్వహించింది. అయితే ఈ బయోసారథి ఇనిషియేటివ్ను
ఎవరు ఆవిష్కరించారయ్యా అంటే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు దీనిని ఆవిష్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జాగ్వార్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లో మొదటి మహిళా పైలట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తనుష్క సింగ్. ఈమె వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ వివిత్తాక అమృత మహోత్సవంను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దీనిని ప్రారంభించారు. ఎప్పుడయ్యా అంటే మార్చి 5వ తారీఖున దీనిని రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. అయితే దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలోని ప్రధాన నౌకాశ్రయాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సర్బానంద సోనోవాల్. ఈ సర్బానంద సోనోవాల్ ఎవరయ్యా అంటే ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల యొక్క మంత్రి ఈ సర్బానంద సోనోవాల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ సోలార్ తయారీ ఎక్కడ ప్రారంభించారు? అంటే ఏఐ సమక్షంలో ఈ సోలార్ తయారీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్లోని కోసాంబాలోని గోల్డీ సోలార్ ప్లాంట్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ పవర్ ప్లాంట్లో 14 గిగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటి ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హర్యానాలోని ఫరీదాబాద్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం, అంటువ్యాధుల గురించి పరిశోధనల కోసం దీనిని ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సర్వే ప్రకారం ఇండియాలో డాల్ఫిన్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 2397. సెకండ్ ప్లేస్ బీహార్ 2220. థర్డ్ ప్లేస్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి 635. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి జార్ఖండ్ 162 ఉన్నాయి. అయితే మన ఇండియాలో గల మొత్తం డాల్ఫిన్లు మొత్తం చూసుకుంటే 6324 డాల్ఫిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళా స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సాహం కోసం స్వావలంబిని కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, జయంత చౌదరి. ఈ జయంత చౌదరి గారు ఎవరయ్యా అంటే కేంద్ర విద్యాశాఖ యొక్క సహాయ మంత్రి ఈమె. ఓకే, కేంద్ర విద్యాశాఖ యొక్క సహాయ మంత్రి. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరయ్యా అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ GSDP ఆధారంగా 2024 ఇండియాలో ధనిక రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర ఇండియాలో ధనిక రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ ప్లేస్ గుజరాత్ నిలిచింది. అయితే ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఉన్నాయి కదా. తెలంగాణ స్థానం వచ్చేసి 8వ స్థానం అండి, ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 9వ స్థానం. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యొక్క PDF కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే ఈ PDF అనేది మంత్లీ వైజ్గా కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ వైజ్గా కానీ, ఇయర్లీ వైజ్గా కానీ, సో ఈ 3 రకాలుగా ఉంటుందన్నమాట. సో ఈ 3 రకాలుగా మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ PDF వచ్చేసి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అండ్ దానికి తోడు జీకే జిఎస్ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మనం ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్ అనేది చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల
కేంద్ర హోంశాఖ నిషేధం విధించిన ఎత్తెహౌదుల్ ముస్లిమీన్ అవామీ యాక్షన్ కమిటీలు ఏ రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇవి జమ్మూ కాశ్మీర్కు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏడీఆర్ నివేదిక ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరు? చూడండి, ఇందాక మనం చెప్పుకుంది అత్యంత ధనిక రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి అత్యంత ధనిక ఎమ్మెల్యే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పరాగ్ షా. సో పరాగ్ షా గారు, ఈయన కూడా మహారాష్ట్ర నుంచే. సో ధనిక రాష్ట్రం కూడా మహారాష్ట్రనే, ధనిక ఎమ్మెల్యే ఉన్నది కూడా పరాగ్ షా గారు మహారాష్ట్రనే. సెకండ్ ప్లేస్ డికే శివకుమార్, ఈయన కర్ణాటక యొక్క డిప్యూటీ సీఎం అండి. ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి పిపిపి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండోర్. ఇండోర్ ఎక్కడుందయ్యా అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అశ్విని అనే లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ కోసం రక్షణ శాఖ ఎవరితో ఒప్పందం అనేది చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీంతో మన రక్షణ శాఖ అశ్విని కోసం ఈ ఒప్పందం అనేది చేసుకుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం బడ్జెట్ నుండి రూపాయి చిహ్నాన్ని తమిళ భాషగా మార్చింది? సో నార్మల్గా రూపాయి చిహ్నం ఉంటుంది కదా, దీనిని రీప్లేస్ చేస్తూ తమిళ భాషగా మార్చిన రాష్ట్రం వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు సో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది ఇలా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థను ఆధునీకరించడం కోసం యునెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని పిఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7 పార్కులు. సో అవి చూసుకుంటే విదురు నగర్, ఇది తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ అమరావతి అనేది మహారాష్ట్రలో. నెక్స్ట్ వరంగల్ తెలంగాణ, కులబుర్గి ఇది కర్ణాటక, థార్ మధ్యప్రదేశ్, లక్నో ఉత్తరప్రదేశ్, నవ్సారి గుజరాత్. సో ఈ 7 ప్రాంతాలను ఇటీవల పిఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం అనేది తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 2025 డెజర్ట్ హంట్ వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ ఎలైట్ పారా, మెరైన్ కమాండోస్ మరియు గరుడ్. సో ఈ 3 టెక్నికల్ కమాండోస్ అన్నమాట. సో ఈ ముగ్గురు వచ్చేసి ఈ డెజర్ట్ హంట్ వ్యాయామంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ డెజర్ట్ హంట్ వ్యాయామం ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 24 నుండి 28 వరకు. ఎక్కడయ్యా అంటే జోధ్పూర్, రాజస్థాన్లోని జోధ్పూర్లో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సీ డ్రాగన్ నేవీ విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? సీ డ్రాగన్ నేవీ విన్యాసం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో ఈ 5 దేశాలు దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఈ సీ డ్రాగన్ నేవీ విన్యాసం అనేది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 మార్చి 4వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఇదైతే జరిగిందండి. ఎక్కడ జరిగిందయ్యా అంటే పశ్చిమ పసిఫిక్ తీరంలోని గవాయ్ ప్రాంతంలో ఈ 2025 సీ డ్రాగన్ నేవీ విన్యాసం అనేది జరిగింది. దీంట్లో పాల్గొన్న దేశాలు భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. మొత్తం మీద 5 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 కంజర్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా మరియు కిర్గిస్థాన్. ఓకే, అయితే ఈ కంజర్ వ్యాయామం యొక్క ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. ఈ 12వ ఎడిషన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే కిర్గిస్థాన్లోని బిష్కేక్లో జరిగింది. బిష్కేక్లో మార్చి 10వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరుణ నౌకదళ ద్వైపాక్షిక వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అంటే ఫ్రాన్స్ మరియు భారతదేశం. అయితే
ఈ వరుణ నౌకదళ వ్యాయామం ఎప్పుడు జరిగిందయ్యా అంటే మార్చి 19వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది అరేబియా సముద్రంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 6వ కోర్పాట్ 25 మరియు 4వ బొంగుసాగర్ 25 నౌకదళ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? సో చూడండి ఫ్రెండ్స్, 25 అంటే 2025లో జరిగిందని అర్థం. ఇక 6వ అంటే ఎడిషన్ అని, 6వ ఎడిషన్, 4వ ఎడిషన్. సో ఈ కోర్పాట్ మరియు బొంగుసాగర్లో ఎవరు పాల్గొన్నారయ్యా అంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ట్రోఫెక్స్ ద్వైవార్షిక సముద్ర వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ అంటే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు కోస్ట్ గార్డ్. అయితే ఈ ట్రోపెక్స్ వ్యాయామం ఎక్కడ జరిగిందయ్యా అంటే హిందూ మహాసముద్రంలో. ఈ వ్యాయామం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్యూరిటీ బెల్ట్ 2025 నౌకదళ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చైనా, రష్యా, ఇరాన్ ఈ 3 దేశాలు పాల్గొన్నాయి. అయితే ఈ వ్యాయామం ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇరాన్లోని చాబహార్ ఓడరేవులో జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలండి, చాబహార్ ఓడరేవు అనేది ప్రజెంట్ మన ఇండియా దీనిని నిర్వహిస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జామర్ యాంటీ యుఏవిని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిఈఆర్ఎల్ అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. అయితే ఈ యుఏవి యొక్క పరిధి చూసుకుంటే 20 కిలోమీటర్ల పరిధి ఉంటుందండి. 20 కిలోమీటర్ల దూరంలో డ్రోన్లను పసిగట్టి కమాండ్ కంట్రోల్ లింక్స్ నావిగేషన్స్ పనిచేయకుండా సో ఈ జామర్ యాంటీ యుఏవి అనేది పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, VLS-RSAM క్షిపణిని ఎవరు విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిఆర్డిఓ దీనిని పరీక్షించింది. అయితే దీనిని ఎక్కడ పరీక్షించిందయ్యా అంటే ఒడిశాలోని చాందీపూర్లో దీనిని పరీక్షించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తపస్య యుద్ధ నౌకను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయిన సంజయ్ సేత్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గోవాలో. అయితే ఇక్కడ తపస్య అని ఉంది కదా, సో ఈ తపస్య అనేది మహాభారతంలో భీముడు ఉన్నారు కదా, సో ఆయన యొక్క గద పేరు తపస్య. నెక్స్ట్ క్వశ్చన్, T-72 ట్యాంక్ ఇంజన్ మరియు క్లబ్ ఎస్ యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్ కొనుగోలు కోసం ఇండియా ఏ దేశంతో ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రష్యా దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ల్యాండ్ చేసిన శివశక్తి పాయింట్ ఉంది కదా, సో ఆ పాయింట్ యొక్క మ్యాప్ను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. నెక్స్ట్, ఇండియాలో మొదటి హైడ్రోజన్ రైలు ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హర్యానాలో దీనిని ప్రారంభించారు. ఎప్పుడయ్యా అంటే మార్చి 31వ తారీఖున దీనిని హర్యానాలోని సోనిపత్ మార్గంలో ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సరిహద్దులను పర్యవేక్షించడానికి ఏ ఐఐటి పరిశోధకులు AI రోబోలను అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి గౌహతి. ఇది వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్, చంద్రుని ఉపరితలంపై నీటిని గుర్తించడానికి లూనార్ ట్రైల్బ్లేజర్ ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాసా అనేది అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ పేరు. దీని యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన బ్లూ గెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రునిపై మొదటిసారిగా దిగిన ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. అయితే బ్లూ గెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగించిన వారు ఎవరయ్యా అంటే ఫైర్ప్లే ఏరోస్పేస్ అనమాట. సో ఇది కూడా అమెరికాకు చెందింది. అయితే ఇది ప్రయోగించిన రాకెట్ పేరు వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రం లోతులో డీప్ సీ స్పేస్ స్టేషన్ను ఏ దేశం ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరీక్షించిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అస్త్రా. అయితే దీనిని ఎవరు అభివృద్ధి చేశారయ్యా అంటే డిఆర్డిఓ దీనిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట. ఈ అస్త్రా యొక్క పరిధి చూసుకుంటే 100 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చంద్రయాన్ 5 మిషన్ కోసం ఏ దేశం భాగస్వామిగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జపాన్. జపాన్ యొక్క స్పేస్ ఏజెన్సీ పేరు జాక్సా. నెక్స్ట్ క్వశ్చన్, నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ఎన్ని రోజుల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి తిరిగి వచ్చారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 286 రోజులు లేదా 9 నెలలు అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇస్రో భారత అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పటి వరకు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2035 వరకు. అయితే దీంట్లో భాగంగా 2028లో మొదటి మాడ్యూల్ను ప్రారంభిస్తుంది, 2035 వరకు పూర్తి చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO ఏ దేశాన్ని కాలా అజర్ రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారతదేశం. నెక్స్ట్, గ్లోబల్ ఎకానమీ ర్యాంకింగ్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన ఇండియా ర్యాంక్ ఎంత? చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 5వ స్థానం. టాప్ స్థానాలు చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి జర్మనీ, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ వచ్చేసి మన ఇండియా. చూడండి మరొకసారి, ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ మన ఇండియా. సిక్స్త్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, సిక్స్త్ వచ్చేసి యూకే, సిక్స్త్ ప్లేస్ యూకే. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 14వ స్థానం. దీంట్లో టాప్ దేశాలు చూసుకుంటే బర్కినా ఫేసో ఫస్ట్ ప్లేస్, పాకిస్తాన్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి సిరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యంలో ఇండియా స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 5వ స్థానం. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ చాద్, సెకండ్ ప్లేస్ వచ్చేసి కాంగో, థర్డ్ ప్లేస్ వచ్చేసి బంగ్లాదేశ్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్ మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి తలసరి పిపిపి ప్రకారం అత్యంత ధనిక దేశం ఏది? చూడండి, ఇక్కడ పిపిపి అంటే ఏమిటయ్యా అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే తెలుగులో చూసుకుంటే కొనుగోలు శక్తి సమానత్వంలో ప్రపంచంలో టాప్ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, లక్సెంబర్గ్ అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది, సింగపూర్ సెకండ్ స్థానం. దీంట్లో మన ఇండియా ర్యాంక్ అండి 124వ స్థానంలో నిలిచింది. అయితే ఇక్కడ అతి పేద దేశం ఏమిటయ్యా అంటే సౌత్ సుడాన్ అనేది ఆఖరి స్థానంలో నిలిచింది. దాని తర్వాత బురుండి అనేది లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్లో ఏ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎస్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ ప్రభావిత దేశాల మరణాల నిష్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ ఇండోనేషియా, థర్డ్ ప్లేస్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, సిప్రి నివేదిక ప్రకారం 2020 నుండి 24 కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులుగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రపంచంలో అతి ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న ప్రజెంట్ దేశం వచ్చేసి ఉక్రెయిన్. మన ఇండియా స్థానం వచ్చేసి సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్
థర్డ్ ప్లేస్ వచ్చేసి ఖతార్ దేశం థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. అయితే మన ఇండియాకు ఎక్కువ ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశం ఏమిటయ్యా అంటే ఫస్ట్ ప్లేస్ రష్యా కాక సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎంఐటి అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్, 2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 118వ ర్యాంకు. దీంట్లో టాప్ దేశాలు ఫస్ట్ ఫిన్లాండ్, వరుసగా 8వసారి ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది. సెకండ్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్, చివరి స్థానం వచ్చేసి లాస్ట్ ప్లేస్ అంటే 147వ స్థానం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్, 2025 ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, లియు జియాకున్ వచ్చేసి చైనా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 97వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడుగా ఎవరు అవార్డు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆడ్రియన్ బ్రాడీ. ఈయన యొక్క సినిమా వచ్చేసి ది బ్రూటలిస్ట్. ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్. ఉత్తమ దర్శకుడు జాక్వెస్ అడ్రియాడ్. ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా చిత్రం. నెక్స్ట్, 2025 ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అవార్డు ఏది ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లాపతా లేడీస్. నెక్స్ట్, 2025 ఎబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మసాకి కాసివారా. ఈయన జపాన్ దేశానికి చెందినవారు. అయితే ఎబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్రంలో చేసే కృషిగాను నార్వే దేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2025 సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్కే శ్రీరామ కుమార్. ఈయన వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వినోద్ కుమార్ శుక్లా. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, 2025 మిసెస్ యూనివర్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంజెలా స్వామి. ఈ మిసెస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగిందయ్యా అంటే ఈ పోటీలు వచ్చేసి థాయిలాండ్లోని పట్టాయాలో జరిగాయి. ఇది జరిగాయి. నెక్స్ట్, 2025 గోల్డ్ మెర్క్యూరీ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దలై లామా గారికి. దలై లామా గారి యొక్క అసలు పేరు వచ్చేసి టెన్జిన్ గ్యాట్సో. అయితే శాంతి, అహింస మరియు సుస్థిరతను ప్రోత్సహించేందుకు గాను ఈ అవార్డు దలై లామా గారికి ఎంపిక చేయడం అనేది జరిగింది. దలై లామా గారు టిబెటన్ బౌద్ధ మతానికి చెందిన ఆధ్యాత్మిక నాయకుడు అన్నమాట. టిబెటియన్ బౌద్ధ మతానికి చెందిన ఆధ్యాత్మిక నాయకుడు. ఈయన 1959వ సంవత్సరం నుండి మన భారతదేశంలోనే నివసిస్తున్నారు. నెక్స్ట్, 2025 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, 2024 హాకీ ఇండియా అవార్డ్స్ ఉత్తమ పురుషుల హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్మన్ ప్రీత్ సింగ్. పురుషుల హాకీ ప్లేయర్ వచ్చేసి హర్మన్ ప్రీత్ సింగ్ కాక మహిళల హాకీ బెస్ట్ ప్లేయర్ వచ్చేసి సవితా పూనియా. ఫీమేల్ వచ్చేసి సమితా పూనియా కాక పురుషుల వారు హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్, 2024 సర్వీస్ సెక్టర్ సేఫ్టీ అవార్డ్స్ విభాగంలో సర్వశ్రేష్ఠ సురక్షా పురస్కార్ ఏ ఎయిర్పోర్ట్కు లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గోవా.
సో ఈ అవార్డు అందుకున్న ఇండియాలోని ఒకే ఒక ఎయిర్పోర్ట్ అండి ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, ఇంటెలిజెంట్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసం రామ్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జయశ్రీ వెంకటేశన్. నెక్స్ట్, 2025 హోల్బర్గ్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి గాయత్రి చక్రవర్తి గారు. గాయత్రి చక్రవర్తి వెస్ట్ బెంగాల్కు చెందిన వారండి. ప్రజెంట్ ఈమె కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్, 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మన ఇండియాని గెలిచింది. అయితే ఇక్కడ రన్నరప్ ఎవరయ్యా అంటే న్యూజిలాండ్ రన్నర్గా నిలిచింది. నెక్స్ట్, 2025 మహిళల ప్రీమియం లీగ్ని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ముంబై ఇండియన్స్. విన్నర్ వచ్చేసి ముంబై ఇండియన్స్ కాక రన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్, 2025 ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇండియా మాస్టర్స్. ఇక్కడ రన్నరప్ వచ్చేసి వెస్టిండీస్ మాస్టర్స్ రన్నరప్గా నిలిచారు. నెక్స్ట్, 2025 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ ఏ దేశంలో జరిగింది? 2025 స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఇది ఇటలీలోని టూరిన్లో జరిగింది. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 12వ ఎడిషన్. నెక్స్ట్, 2025 కబడ్డీ పురుషుల ప్రపంచ కప్ ఏ దేశం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మన ఇండియానే ఈ కబడ్డీ పురుషుల ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఇక్కడ మహిళల కబడ్డీ ప్రపంచ కప్ కూడా మన ఇండియానే గెలిచిందండి. పురుషుల ప్రపంచ కప్ యొక్క రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్. పురుషుల కబడ్డీ ప్రపంచ కప్ యొక్క రన్నరప్ వచ్చేసి ఇంగ్లాండ్ కాక మహిళల ఈ కబడ్డీ ప్రపంచ కప్ యొక్క రన్నరప్ కూడా ఇంగ్లాండే నిలిచింది. సో 2 విభాగాల్లో గెలిచిన దేశం ఇండియా కాక 2 విభాగాల్లో ఓడిన దేశం ఇంగ్లాండ్. నెక్స్ట్, 2025 ఆసియా మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ ఏ దేశం గెలిచింది? సో ఇందాక మనం చెప్పుకుందండి ఇది వరల్డ్ కబడ్డీ ఛాంపియన్షిప్ అనమాట. ఇది ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్. సో దీంట్లో గెలిచింది ఎవరయ్యా అంటే దీంట్లో కూడా మన ఇండియానే గెలిచింది. ఇక్కడ రన్నర్ వచ్చేసి ఇరాన్ దేశం రన్నరప్గా నిలిచింది. ఆసియాలో రన్నరప్ ఇరాన్ కాక ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్, 2024-25 రంజీ ట్రోఫీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి విదర్భ జట్టు. ఇది మహారాష్ట్రలోని భాగం అన్నమాట. ఇక్కడ రన్నరప్గా నిలిచింది ఎవరయ్యా అంటే కేరళ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్, 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి జార్ఖండ్ రాష్ట్రం ఈ 15వ జాతీయ మహిళల హాకీ ఛాంపియన్గా నిలిచింది. ఇక్కడ రన్నరప్ ఎవరయ్యా అంటే హర్యానా రన్నర్గా నిలిచింది. నెక్స్ట్, 2025 బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి బ్రాండన్ హోల్డ్. బ్రాండన్ హోల్డ్ గారు అమెరికాకు చెందినవారు. నెక్స్ట్, 2025 సాబా మహిళల ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి మన ఇండియా. అయితే ఈ సాబా మహిళల ఛాంపియన్షిప్ ఏ క్రీడకు చెందిందయ్యా అంటే బాస్కెట్బాల్. నెక్స్ట్, 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. మన తెలంగాణ స్థానం చూసుకుంటే 8వ స్థానం. నెక్స్ట్, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మన ఇండియాలో జరిగాయి. ఇండియాలో ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్, 2025 ఫీడే వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ అండర్ 20 విభాగంలో ఎవరు
గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ప్రణవ్ వెంకటేష్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాగ్నస్ కార్లసన్ గారు మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ప్లేస్ వచ్చేసి నాకామూరా, సెకండ్ ప్లేస్. గుకేష్ వచ్చేసి థర్డ్ ప్లేస్. అర్జున్ ఎరిగైసి ఈయన స్థానం వచ్చేసి 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రేగ్ మాస్టర్స్ చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అరవింద్ చిదంబరం. నెక్స్ట్, 2025 కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పి ఈనియాన్. ఈయన ఇండియాకు చెందినవారు. రన్నరప్ కూడా మన ఇండియనేనండి, ప్రణేష్ గారు. ఓకే, రన్నరప్ కూడా మన ఇండియనే. నెక్స్ట్, 2028 ఒలింపిక్ క్రీడలలో ఐఓసి ఏ క్రీడలను నూతనంగా చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బాక్సింగ్. అయితే ఈ 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతాయి. లాస్ ఏంజల్స్లో ఈ 2028 ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడతాయి. నెక్స్ట్, 2025 మొట్టమొదటి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పథకాల పట్టికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా. అయితే ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్లో మొత్తం 134 పథకాలతో మన ఇండియా మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఖేలో ఇండియా పారా గేమ్స్లో జాతీయ పవర్ లిఫ్టింగ్ రికార్డును బద్దలు కొట్టిన కౌర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పంజాబ్. నెక్స్ట్, 2025 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆస్కర్ పిఎస్3. నెక్స్ట్, 2025 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ల్యాండో నోరిస్. ల్యాండో నోరిస్ ఆస్ట్రేలియాకు చెందినవారు. నెక్స్ట్, 2025 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ 87 కిలోల విభాగంలో ఏ పథకం గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బ్రోంజ్. నెక్స్ట్, 2025 సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జర్మనీ దేశం. అయితే జర్మనీలోని మ్యూనిచ్లో ఇది జరిగిందనమాట. నెక్స్ట్, 2025 రామాయణ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శ్రీలంకలోని కొలంబోలో ఈ 2025 రామాయణ సదస్సు నిర్వహించారు. నెక్స్ట్, గ్లోబల్ లవ్ పీస్ సమిట్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యుఏఈలోని దుబాయ్లో ఇది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, 2025 అంతర్జాతీయ భద్రతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, న్యూఢిల్లీలో. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారుడైన అజిత్ దోవల్ గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్, 12వ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యుఏఈలోని దుబాయ్లోనే ఇది కూడా జరిగింది. నెక్స్ట్, 2025 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ యొక్క 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్పెయిన్లోని బార్సిలోనాలో ఇది జరిగింది. నెక్స్ట్, 2025 ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. నెక్స్ట్, ఫిషరీస్ కాన్క్లేవ్ 2.0 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ఫిషరీస్ అండ్ ఎక్వాకల్చర్. నెక్స్ట్, 2025 నారీ శక్తి సే వికసిత్ భారత్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. దీనిని
ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్ 2025 వేవ్స్ సమ్మిట్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ముంబైలో. ఎప్పుడయ్యా అంటే 2025 మే 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు. నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. నెక్స్ట్ 12వ ఎడిషన్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే మార్చ్ 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు. సో ఇది ఫ్రెండ్స్ మన మార్చి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.